This is Master Naresh, founder and chairman of Ryan Martial Arts Academy. So this is our episode 3. So episode 3 లో ఎందుకు డ్రెస్ చేసుకున్నానంటే బేసికల్లీ మార్షల్ ఆర్ట్స్ ఈజ్ అబౌట్ నాట్ ఓన్లీ డిసిప్లిన్లో డ్రెస్ ఈజ్ ఫస్ట్ ఇంపార్టెంట్. ఏ స్పోర్ట్ వాళ్ళు ఆ డ్రెస్ వేసుకోవాలి, ఏ స్పోర్ట్ ఆడేవాళ్ళు ఆ డ్రెస్ వేసుకుంటేనే ఇంకా ఫైర్ వస్తుంది. టుడే బికాస్ వీఆర్ స్టార్టింగ్ సమ్ టెక్నిక్స్, కొంచెం అప్గ్రేడ్ చూపిస్తున్నాం కాబట్టి సో కంపల్సరీ గీలో ఉండాలి. మనం దీన్ని గీ అంటాం. సో డ్రెస్ని మనం గీ అంటాం మార్షల్ ఆర్ట్స్లో లాంగ్వేజ్లో. సో గీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్టూడెంట్ అవ్వచ్చు, మాస్టర్ అవ్వచ్చు, కంపల్సరీ గీ అనేది చాలా ఇంపార్టెంట్ మార్షల్ ఆర్ట్స్లో. సో విల్ బిగిన్ ఎపిసోడ్ 3. థ్యాంక్ యూ. హ్యాస్ వి డిస్కస్డ్ ఇన్ లాస్ట్ ఎపిసోడ్, మనం లాస్ట్ ఎపిసోడ్లో కంప్లీట్ వార్మప్స్, స్ట్రెచెస్, స్ట్రెంథనింగ్ వర్కౌట్స్, ఫ్లెక్సిబిలిటీ వర్కౌట్స్ మొత్తం ఫినిష్ చేసాం. దాన్ని కంటిన్యూస్గా మనం కంటిన్యూ చేస్తూ మనం ఇప్పుడు దీంట్లో నెక్స్ట్ అది అవ్వగానే నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఏది ఫ్రీ చేసుకోవాలి. సో నెక్స్ట్ లెగ్స్ ఫ్రీ చేసుకోవాలి. హ్యాండ్ వర్కౌట్స్ ఇవన్నీ చేసాం, స్టార్టింగ్ మనం చేసేసాం, అన్నీ ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు వచ్చి లెగ్ వర్కౌట్స్, లెగ్ ఫ్రీ చేసుకోవాలి. ఇది అయిన తర్వాతే మనము ఆర్ట్ స్టార్ట్ చేస్తాం. సో దాంట్లో బేసిక్స్ ఇవి, ఇది ఇంట్లో చేసుకున్నా సరే మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో బేసిక్స్ స్ట్రైట్ లెగ్ రేజింగ్, ఇన్సైడ్ టు అవుట్ సైడ్, అవుట్ సైడ్ టు ఇన్సైడ్, సైడ్ లెగ్ రేజింగ్, బ్యాక్ లెగ్ రేజింగ్స్, ఈ 5 లెగ్ రేజింగ్స్ చాలా ఇంపార్టెంట్. సో అందులో ఫస్ట్ స్ట్రైట్ లెగ్ రేజింగ్ చూద్దాం ఎలా చేయాలి. ఇది ఎందుకు పర్టికులర్గా చెప్తున్నా అంటే దీనిలో చాలా మిస్టేక్ చేస్తారు. సో లెగ్ రేజింగ్స్ చేస్తున్నప్పుడు ఫ్రంట్ లెగ్ ఎప్పుడు కూడా కదలొద్దు, ఫ్రంట్ లెగ్ కదలొద్దు, ఒకటే లెగ్ కదలాలి, ఓన్లీ బ్యాక్ లెగ్. సో బ్యాక్ లెగ్ ఒకటే హ్యావ్ టు డూ జస్ట్ లెగ్ రేస్ అండ్ పొజిషన్ ఫాస్ట్ చేయాలి. మీరు ఇలా అప్ అండ్ డౌన్ చేయొద్దు. సో ఇప్పుడు ఇది అప్ అండ్ డౌన్ చేస్తారో మీకు అంత స్ట్రెంత్ ఉండదు ఫ్రంట్ లెగ్లో. సో ఫ్రంట్ లెగ్ స్ట్రెంత్తోనే మొత్తం బ్యాక్ లెగ్ని మీరు లెగ్ రేస్ చేయాలి. సో ఆ పొజిషన్లో ఇప్పుడు ఉన్నారో చూడండి. ఇప్పుడు గో 1 3, దిస్ ఇస్ అ పొజిషన్. ఎక్కడి నుంచి తీసుకున్నా మళ్ళీ అక్కడే డ్రాప్ చేయాలి, అదొకటి కంపల్సరీగా చేయాలి. 2 3 4 5, లెగ్ చేంజ్ ఫాస్ట్. సో కంపల్సరీగా రైట్ అండ్ లెఫ్ట్ బోత్ లెగ్స్ షుడ్ బి ఈక్వల్ కౌంట్. కుదిరితే లెఫ్ట్ లెగ్ ఎక్స్ట్రా 5 కౌంట్ చేయండి, ఎందుకంటే లెఫ్ట్ లెగ్ ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉండదు. కొంతమందికి రైట్ లెగ్లో ఉండదు. ఏ లెగ్ ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉండదో ఆ లెగ్ ఎక్కువ కౌంట్ చేయండి, బట్ కంపల్సరీగా 2 కౌంట్స్ కంపల్సరీ ఈక్వల్ ఉండాలి. గో 2 3 4 5. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రైట్ లెగ్ రేజింగ్. సో ఇది ఓన్లీ ఫస్ట్ సైడ్స్ స్ట్రెచ్ అవ్వడానికి, బ్యాక్ రూట్ స్ట్రెచ్ అవుతాయి. నెక్స్ట్ దీంట్లో మళ్ళీ ఇన్సైడ్ టు అవుట్ సైడ్ అని ఉంటుంది. నెక్స్ట్ అది చేద్దాం మనం. పొజిషన్ ఫాస్ట్, ఇన్సైడ్ అవుట్, లెఫ్ట్ లెగ్ బ్యాక్, గో 1 2 3 సర్కిల్. సో ఇన్సైడ్ టు అవుట్ సైడ్ చేస్తున్నప్పుడు చాలామంది స్ట్రైట్ చేసి ఇక్కడ నుంచి తిప్పేస్తున్నారు. మీ హౌ టు డూ సర్కిల్, కంప్లీట్ లెఫ్ట్ టు రైట్ రావాలి, ఇటు నుంచి ఇటు తీసుకొని రావాలి మీరు కంపల్సరీగా. పొజిషన్ గో 1. సో అప్పుడు మీకు ఆ ఫోర్స్ పడుతుంది. టర్న్ మై సైడ్. ఆఫ్ చేస్తే రాదు, ఫుల్ చేశారనుకోండి ఫుల్ మూమెంట్ ఈ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. ఫాస్ట్ గో. సో ఈ ఫోర్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ మూమెంటే మీరు చేయాలి, ఫుల్ మూమెంట్ చేయాలి. సో ఇట్స్ హెడ్ అటాక్. గో 1 స్పీడ్, 2 స్పీడ్గా, 3 4 5, లెగ్ చేంజ్ ఫాస్ట్. సేమ్ లెఫ్ట్ లెగ్ కూడా చేయాలి కంపల్సరీగా. 1 2 3 4 5, స్టాప్. సో ఇది ఈస్ నథింగ్ బట్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్. సేమ్ లెగ్ చేంజ్. సేమ్ ఇన్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా అవుట్ కూడా చేయాల్సిందే. సో అవుట్ కూడా కంపల్సరీగా చేయాలి. సేమ్ అవుట్ కూడా అంతే, స్ట్రైట్ తీసుకొని ఫ్రమ్ ఫేస్ నుంచి హ్యావ్ టు గో టు ది ఇన్సైడ్, ఫ్రమ్ ఫేస్ టు ది ఇన్సైడ్ తీసుకోవాలి. ఇట్స్ నథింగ్ బట్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్ లెగ్ రేస్. గో 1 స్పీడ్, 2 3 4 5, షౌట్, లెగ్ చేంజ్ ఫాస్ట్. 1 2 3 4 5, షౌట్. సో బేసికలీ షౌట్ అన్నప్పుడు కియా అంటాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. షౌట్ వస్తే, షౌట్ ఎందుకు ప్రతి కౌంట్లో ప్రతి దాంట్లో షౌట్ ఎందుకు చేస్తాము అంటే షౌట్ చేస్తే ఫైర్ వస్తుంది. షౌట్ చేస్తేనే మీకు ఆ జిల్ వస్తుంది. షౌట్లోనే మీకు చాలా ఎంజాయ్ చేస్తారు ఎప్పుడైనా సరే కరాటే అనేది. కమాన్ సేమ్ నౌ లెగ్ చేంజ్. సైడ్ లెగ్ రేసింగ్, యూ కెన్ పుట్ యర్ బ్యాక్ లెగ్ రేస్. ఫ్రమ్ బ్యాక్ సైడ్ నుంచి లెగ్ రేస్ చేయొచ్చు సైడ్కి, లేదా 2 లెగ్స్ ఈక్వల్ పెట్టుకొని కూడా చేయొచ్చు. ఇట్స్ యువర్ విష్, మీకు ఎలా కంఫర్టబుల్ ఆ కంఫర్ట్ చేసుకోవచ్చు. సేమ్ సైడ్ లెగ్ రేసింగ్, రైట్ లెగ్ ఎవ్రీ వన్. గో 1. సో లెగ్ రేస్ చేస్తున్నప్పుడు హ్యాండ్ బ్యాక్ వెళ్ళాలి, హ్యాండ్ ఫ్రంట్ ఉండాలి, అంటే మధ్యలో ఉండొద్దు. మధ్యలో ఉంటే మీకు స్ట్రక్ అవుతుంది. గో 2 3 3. సైడ్ లెగ్ రేస్ చేస్తున్నప్పుడు మీ ఫుట్ లెగ్ ఇలానే ఉండాలి, ఇలా అవ్వద్దు. ఇలా అవుతే మీకు అది లెగ్ రేసింగ్ మీకు కొంచెము ఇబ్బంది అవుతుంది.
అంత ఫ్లెక్సిబుల్ అవ్వదు. సో సైడ్ లెగ్ రేసింగ్ ప్రొఫైల్ ఈజ్ లైక్ దిస్. సైడ్ ఉన్న లెగ్ సైడ్ లెగ్ చేయాలి. సో అదే ప్రొఫైల్ని మీరు సైడ్, దిస్ ప్రొఫైల్ ఓన్లీ యూ హ్యావ్ టు మెయింటైన్. సో సైడ్కే ఉండాలి. 1 2 3 4 shout, leg change. Now same left leg. So right and left compulsory చేయాల్సిందే. 1 ఫోర్స్ తీసుకోండి, కొంచెం ఫోర్స్, బాడీ ఫోర్స్, హ్యాండ్ ఫోర్స్ తీసుకోండి. 2 వెరీ గుడ్. 3 4 5 షౌట్, స్టాప్. సో బ్యాక్ లెగ్ రేస్ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు బ్యాక్ లెగ్ రేస్ చేస్తే ఫ్రంట్ సైడ్ నుంచి పెల్విక్ని స్ట్రెచ్ చేసుకోవచ్చు. సో ఫ్రీ ఉంటుంది మూమెంట్ మీకు కిక్స్ కూడా. రెడీ గో. 1 లెగ్ రేస్, 2 3 4 5 6 7 8 9 10 shout, leg change. 1 fast speed, 2 3 4 5 shout. Yes. దీంట్లో మళ్ళీ జూనియర్ సీనియర్ అప్గ్రేడేషన్ కూడా ఉంటుంది. సో వెన్ కమ్స్ టు జూనియర్ దే విల్ ఫాలో 1 by 1. ఇఫ్ దే ఆర్ సీనియర్, ఇఫ్ సపోజ్ తిన వచ్చేసి కొంచెం జూనియర్ తినకంటే, సో ఇఫ్ షీ సీనియర్, ఇప్పుడు ఐ విల్ టెల్ హర్ టు డూ 1 count స్ట్రైట్ ఇన్ అండ్ అవుట్ బోత్ 3 at a time చేయాలనుకో చెప్పారనుకోండి, సో తను చేస్తుంది. అది కొంచెం అప్గ్రేడ్ వర్షన్. సో 1 స్పీడ్, దిస్ ఇస్ అప్గ్రేడ్ వర్షన్. 1 more time. 2 బ్యాలెన్స్, 3. సో దిస్ ఈస్ 1 more వర్షన్. ఇదైనా సీనియర్ కొంచెం ఒకటే కౌంట్లో 3 లెగ్ రేస్ ఫాస్ట్ అని చేయాలి. దీనిలో ఇంకొంచెం అప్గ్రేడ్ చేయాలనుకుంటే మనము లెగ్ అసలు టచ్ అవ్వద్దు. 1 2 3 గాల్లోనే ఉంటుంది మీకు. 1 ఇది ఇంకొంచెం అప్గ్రేడ్. సో ఇలా మీరు సీనియర్ పెరిగే కొద్దీ, బెల్ట్ పెరిగే కొద్దీ మీకు అప్గ్రేడ్ అవుతూ ఉంటున్నాయి. మీ ఆర్ట్స్ కానీ, మీ కటాస్ అవ్వచ్చు, మీ ఫైటింగ్ టెక్నిక్స్ అవ్వచ్చు, మీ ఫిట్నెస్ అవ్వచ్చు. చాలామంది జాయిన్ అయిన 1 month 3 monthsకే మేము స్ట్రాంగ్ అవ్వలేదు, మాకు ఇంకా స్టామినా పెళ్ళని అనుకుంటూ ఉంటారు పేరెంట్స్ కానీ పిల్లలు కానీ. సో మార్షల్ ఆర్ట్స్ ఈజ్ ఎ వెరీ లాంగ్ జర్నీ. ఇట్స్ ఎ వెరీ లాంగ్ జర్నీ పేరెంట్స్. ఒక్క రోజుకి వచ్చేది కాదు. ఇట్ టేక్ సమ్టైమ్స్ ఇయర్స్. బట్ డెఫినెట్లీ 3 to 4 years ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి నెక్స్ట్ 15 to 20 years వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఎందుకు అంటే ఈ 3 to 4 years వాళ్ళకి ఫుడ్ స్టైల్, బిహేవియర్, లైఫ్ స్టైల్ మొత్తం కవర్ అవుతాయి. సో నెక్స్ట్ 20 years వరకు వాళ్ళకి హెల్త్ అవ్వచ్చు, ఏమన్నా సరే అన్ని రకాల వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో కంపల్సరీగా గో ఫర్ లాంగ్ టర్మ్, డోంట్ గో ఫర్ షార్ట్ టర్మ్. చాలామంది సమ్మర్ హాలిడేస్ ఉన్నాయని చెప్పి 1 month కోసం జాయిన్ చేస్తారు, లేదా 45 days కోసం పంపిస్తారు, తర్వాత ఆపేసి మళ్ళీ దీని రొటీన్ మళ్ళీ స్కూల్స్ దాని మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. అలా కాదు, కంపల్సరీగా లాంగ్ టర్మ్ ప్లాన్ చేయండి. ఇది మీకు కంపల్సరీ హెల్ప్ అవుతుంది. దట్స్ మై ప్రామిస్. సో అన్ని లెగ్ రేసెస్ చూశారు కాబట్టి ఇప్పుడు చేసిన లెగ్ రేసెస్ ఎలా మనకు హెల్ప్ అవుతుంది, అది ఏ టర్మ్స్లో మనం వాడతాము, అందులో ఇంకో పోస్చర్స్ ఎలా ఉండాలి ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. సో స్ట్రైట్ లెగ్ రేస్ వచ్చేసి చేస్తున్నప్పుడు లెగ్ రేస్ ఇట్ ఈస్ నాట్ స్ట్రైట్ లెగ్ రేస్. ఇట్స్ అంటే ఫుట్ వచ్చేసి ఫ్రంట్కి ఉండాలి, ఫుట్ తగలాలి. మనం ఫింగర్స్ బ్యాక్ ఉండి కంప్లీట్ ఫుట్ మీరు యూజ్ చేయాలి. ఈ లెగ్ వస్తున్నప్పుడు ఫింగర్స్ బ్యాక్, ఫుట్తో అటాక్ చేయాలి. అంతేకాని ఇలా స్నాప్ పెట్టి ఇలా లెగ్ రేస్ చేయొద్దు. స్నాప్ బ్యాక్, ఫుట్ ఫ్రంట్, ఫుట్తో అటాక్ చేయాలి. ఇది సైడ్ లెగ్ రేస్, స్ట్రైట్ లెగ్ రేసింగ్. నెక్స్ట్ వచ్చేసి అవుట్ సైడ్ టు ఇన్సైడ్ చేస్తున్నప్పుడు ఓన్లీ లెగ్ ఒక్కటి తిప్పేస్తున్నారు చాలామంది, లెగ్ కాదు యాంకిల్, దానికి కూడా యాంకిల్ ఉంటుంది. సో ఈ పోస్చర్ తిప్పాలి కంపల్సరీగా. మీరు పోస్చర్తో ఇలానే చేయాలి విత్ లెగ్ మూమెంట్. పోస్చర్ కంపల్సరీ ఇంపార్టెంట్. లెగ్ లేపు బయటికి వస్తున్నప్పుడు అవుట్ సైడ్ ఇన్సైడ్ అనుకోండి, పోస్చర్ ఇటు ఉండాలి. సో వీ హ్యావ్ టు అటాక్ విత్ దిస్ పార్ట్. ఈ పార్ట్తో అటాక్ చేయాలి, ఇటు ఉండాలి పోస్చర్. సో ఈ పార్ట్తోనే అటాక్ చేస్తాం. ఇది అవుట్ సైడ్ టు ఇన్సైడ్. ఇన్సైడ్ టు అవుట్ సైడ్ చేసామనుకోండి, ఒకవేళ కంపల్సరీగా లెగ్ ఇన్ ఉండాలి. ఈ సైడ్ కిక్ అంటాం దీన్ని. ఈ సైడ్ పార్ట్ తోటి, ఫుట్ మీద సైడ్ పార్ట్ తోటి మీరు చేయాలి. సో పొజిషన్ నుంచి ఇది ఉంది కదా, ఇది. సో ఇలా తిప్పుతున్నప్పుడు ఇది తగలాలి. సో ఫుట్ ఇలా ఇన్సైడ్ ఉండి తిప్పాలి. సో ఇది తగులుతున్నప్పుడు మీకు. సో ఈ యాంగిల్స్ చాలామంది చెయ్యరు లెగ్ రేసింగ్స్ చేస్తున్నప్పుడు. ఈ యాంగిల్స్ ఒక్కటి చూసుకోండి, అప్పుడే మీకు ఇంకా ప్రాపర్గా లెగ్ రేసింగ్ అలవాటు అవుతుంది. అవి ఈ యాంగిల్ వస్తే ఇప్పుడు కిక్ ఉంటుంది సైడ్ కిక్ అని చెప్పి, ఇది వస్తున్న వాళ్ళకి ఆ సైడ్ కిక్ అది పెద్ద టఫ్ కాదు.
అది రావాలి కిక్, ఆ కిక్ అప్పుడే వస్తుంది మీకు. చాలామంది కిక్ చేయమంటే సైడ్ కిక్ ఇలా చేస్తూ ఉంటారు, ఎందుకంటే యాంగిల్ రాదు. ఇది బిగినింగ్ జూనియర్స్ అప్పుడు నేర్చుకున్నారు అనుకోండి యాంగిల్స్, ఈజీగా యాంగిల్ వస్తుంది మీకు, ఇది యాంగిల్ రాదు. సో యాంగిల్ ఒకటి బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఆల్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్. లెగ్ రేసింగ్ వస్తేనే మీకు స్ట్రైట్గా థర్స్ కిక్ వస్తుంది. సో థర్స్ కిక్ కూడా ఫుట్ రావాలంటే కంపల్సరీగా లెగ్ రేసింగ్లో ప్రాక్టీస్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్. సో చాలామంది టెక్నిక్స్ అడిగారు. సో ఈరోజు మేము ఒక ఫస్ట్ టెక్నిక్, ఇంకా చాలా ఉంది, ఇది మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ మనము మధ్యలో టెక్నిక్స్ కూడా చెప్పుకుందాం. సో ఫస్ట్ టెక్నిక్ ఒకటి చెప్తున్నా, బేసిక్ టెక్నిక్ ఏంటంటే చాలామంది యూస్ అంటే బయట వాళ్ళకి రోజు డైలీ లైఫ్లో వాళ్ళకి ఎదురొచ్చేది ఏంటంటే స్లాప్. సో ఇంట్లో అవ్వచ్చు, పర్సనల్గా అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, బయట అవ్వచ్చు, బేసికలీ బాగా స్లాప్స్ చేస్తారు కదా. సో స్లాప్ డిఫెన్స్ ఎలా, ఫస్ట్ స్లాప్ డిఫెన్స్, బేసిక్ డిఫెన్స్. సో స్లాప్కి 2 టైప్స్ డిఫెన్స్ ఉంటుంది, అందులో ఒక టైప్ డిఫెన్స్. ఇప్పుడు సపోజ్ సమ్మన్ ఈజ్ స్లాపింగ్ యూ, సో సమ్మన్ ఈజ్ స్లాపింగ్ యూ, ఫస్ట్ యూ షుడ్ నో హౌ టు బ్లాక్ ది స్లాప్. సో బేసిక్ తెలిసి ఉండాలి, కొంచెం ప్రాక్టీస్ కూడా కావాలి దానికి. సో ఫస్ట్ డిఫెన్స్ వచ్చి ఫస్ట్ యూ హ్యావ్ టు నో హౌ టు డిఫెన్స్. సో ఇది సైడ్ బ్లాక్ అంటాం. సో ఫస్ట్ ఎంత ఫోర్స్ వచ్చినా సరే జస్ట్ మీ యొక్క హ్యాండ్ ఆపేస్తుంది బ్లాక్ని ఫస్ట్. సో బ్లాక్ ఆపే, ఇది జస్ట్ డిఫెన్స్, దీన్ని డిఫెన్స్ అంటాం. ఇప్పుడు కౌంటర్ అటాక్, హౌ వీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్. కౌంటర్ అటాక్ ఎలా ఇవ్వాలి, ఇప్పుడు డిఫెన్స్ చేసా, కౌంటర్ అటాక్ ఎలా ఇవ్వాలి. ఎంత పవర్ఫుల్గా వచ్చినా సరే నాకు అది సింపుల్గా అనిపిస్తుంది, ఎందుకంటే ఇది నాకు డైలీ నేను చేసి నాకు అలవాటు అయిపోతుంది. సో ఇప్పుడు స్లాప్ రాగానే డిఫెన్స్, ఇఫ్ ఐ నో కౌంటర్, ఇఫ్ ఐ ప్రొఫెషనల్ కౌంటర్, నేను ఇక్కడ నుంచి సేమ్ పొజిషన్ నుంచి ఫాస్ట్గా కొట్టి ఆపి అసలు ట్విస్ట్. సో జస్ట్ సింపుల్గా ట్విస్ట్ చేస్తే చిన్నవాళ్ళు ఉన్నా సరే ఆ పెయిన్ మీకు జర్క్ వస్తుంది. సో మీకు సింపుల్గా చూపిస్తాం వెంకట్దా. అడల్ట్ ఉన్నా సరే మీరు సింపుల్, మీరు ఇక్కడ పట్టుకునే విధానం బట్టి ఉంటుంది. మిస్ అవ్వద్దు, ఒక్కసారి అయితే మీకు ఛాన్స్ దొరుకుతుంది, మళ్ళీ ఛాన్స్ దొరకదు. పట్టుకొని హ్యావ్ టు ట్విస్ట్ కంప్లీట్ ఫాస్ట్. ఎంత పవర్ ఉన్నా సరే ఒక్కసారి ఇది ట్విస్ట్ అయ్యి ఇది అయిన ఈ ఫోర్స్ ఇప్పుడు తెలియక తిప్పుతా అని చెప్పి ఆ తిప్పిన ఫోర్స్ ఎంత పవర్ ఉన్నా సరే కంపల్సరీ తిరగాల్సిందే. తిరిగిన వెంటనే హ్యావ్ టు రొటేట్, కంప్లీట్ రొటేట్ చేయాలి ఫస్ట్ బాడీని. ఇది ఎటు రొటేట్ చేస్తే అటు తిరుగుతాడు తను, రొటేట్ చేస్తే అనుకోండి అటు తిరుగుతాడు. దాని తర్వాత 2 టెక్నిక్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి స్ట్రైట్, ఒకటి వచ్చేసి తిప్పి, ఎందుకంటే ఇటు తిప్పుతున్నా సో ఆటోమేటిక్గా అటు తిరగాలి, ఎటు తిప్పి అటు తిరగాల్సిందే. సెకండ్ వచ్చేసి సేమ్ ట్విస్ట్, తిరిగిన వెంటనే కెన్ డూ 2 లెగ్స్తో ఫాస్ట్గా అటాక్ కూడా చేయొచ్చు. సో 2-3 టైప్స్. పొజిషన్ ఫాస్ట్, 1 ట్విస్ట్, ఆఫ్టర్ ట్విస్టింగ్ ఫాస్ట్, సేమ్ ట్విస్ట్, యూ హావ్ టు రొటేట్ టువర్డ్స్ దట్ సైడ్, మీ సైడ్. సో కింది కంటే కింద పడిపోతుంది. సో తిప్పుతున్నా, సో రొటేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ రొటేషన్ బట్టి మీకు వితిన్ సెకండ్స్లో మీ షోల్డర్ డిస్లొకేట్ అవుతుంది. సో వెరీ సింపుల్, డిస్లొకేట్ ఈజీగా అవుతుంది, మీరు చెక్ చేసుకోండి. డిఫెన్స్ చేసి మీరు జస్ట్ ఇలా తిప్పి చూడండి, ఈజీగా మీకు వితిన్ సెకండ్స్లో డిస్లొకేట్ అవుతుంది. స్పైక్ అయితే చాలు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ డిఫెన్స్. ఇంకా డిఫెన్స్ చేసుకుంటూ మనం వద్దాం. ప్రతి ఎపిసోడ్లో విల్ కవర్ 3-4 డిఫెన్స్. ఇంకొక ఇంపార్టెంట్ డిఫెన్స్ ఇన్ హ్యూమన్ లైఫ్, చాలామంది మీరు బయట చూసుకుంటే దిల్ క్యాచ్ యువర్ కాలర్ ఆర్ దిల్ క్యాచ్ యువర్ నెక్, ఇలా క్యాచ్ చేస్తుంటారు కదా నెక్, ఇలా నెక్ క్యాచ్ చేయడం కానీ ఇలా కాలర్ క్యాచ్ చేయడం కానీ చాలామంది చేస్తూ ఉంటారు. దానికి డిఫెన్స్ ఎలా? సో వెరీ ఈజీ డిఫెన్సెస్ చాలా ఉన్నాయి మనకి, ఎంత బలం ఉన్నా పర్లేదు. ఇఫ్ సపోజ్ క్యాచ్ చేస్తాడు, కాలర్ క్యాచ్ చేస్తాడు, కాలర్ క్యాచ్ చేసినా సరే ఆర్ ఎల్స్ నెక్ క్యాచ్ చేసినా సరే. సో నెక్ క్యాచ్ చేసినప్పుడు ఫస్ట్ ఒక కాలర్ క్యాచ్ చేస్తే పర్లేదు, యూ కెన్ వెయిట్. బట్ నెక్ క్యాచ్ చేస్తే మీకు ఏమవుతుంది అంటే బ్రీతింగ్ అనేది మీకు హోల్డ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు మేక్ యువర్ నెక్ టైట్ చేయాలి నెక్ని ఫస్ట్. ఎప్పుడైతే టైట్ చేస్తారో నెక్ ఎంత ఫోర్స్ పెట్టినా సరే కొంచెం సేఫ్ అవ్వచ్చు మీరు. ఆ టైం గ్యాప్లో మీరు సింపుల్ మీ హ్యాండ్ ఉంటుంది కదా, మీ హ్యాండ్ని మీకు హ్యాండ్ రొటేషన్ స్టార్టింగ్ ఎపిసోడ్ చూపించారు కదా, సేమ్ అది కూడా ఇక్కడ కూడా అంతే. మీ హ్యాండ్ రొటేషన్ని పట్టుకున్న వెంటనే యూ హ్యావ్ టు డూ హ్యాండ్ రొటేషన్ సైడ్ మీ నుంచి. సో ఎంత బలం ఉన్నా సరే ఈ తిప్పగానే వెయిట్ ఎక్కడ పడుతుందంటే ఎల్బోకి పడుతుంది. సో ఇది ఎల్బోకి పడిన వెంటనే ఆటోమేటిక్గా ఈ పెయిన్కి ఇప్పుడు ఇది తీయకపోయాడానికి ఒకవేళ ఇది ఇరిగిపోతుంది ఈజీగా. సో కంపల్సరీ తీయాల్సిందే. సో తీసి వెంటనే యూ హ్యావ్ టు క్యాచ్. ఒకవేళ తీయలేదు, ఇంకా టైం ఉంది, ఇంకా గట్టిగా ఉంది, తిట్టిన వెంటనే మీరు పట్టుకోవాలి, చేతిని పట్టుకొని ఈజీగా మీరు తిప్పవచ్చు. సో వన్ ఆఫ్ ది వెరీ ఈజీ. అండ్ ఇంకోటి వితౌట్ యూజింగ్ హ్యాండ్ కూడా చేయొచ్చు దీన్ని, సింగిల్ హ్యాండ్తో కూడా చేయొచ్చు. జస్ట్ మీరు లాక్ చేయొచ్చు, లాక్ చేసిన వెంటనే మళ్ళీ 2-3 కిక్స్. దీన్ని 2 టైప్స్ కూడా చేయొచ్చు. మీకు రైట్ హ్యాండ్ లేదు, లెఫ్ట్ హ్యాండే వస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ అనుకోండి, మీరు కొంచెం బెండ్ అయ్యి హ్యావ్ టు టేక్ హిమ్ టు హిస్ హ్యాండ్
and you have to bend him. Same, మీ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ని ఇన్సైడ్ ది హ్యాండ్, ఇన్సైడ్ ది బాడీ పెట్టిన వెంటనే మళ్ళీ మీ హ్యావ్ టు టేక్ హిమ్ టు ది షోల్డర్. తీసుకున్న వెంటనే సపోర్ట్ తీసుకోవాలి ఫాస్ట్గా, అండ్ యూ హ్యావ్ టు ప్రెషర్. సో ప్రెషర్ తీసుకోవాలి. సో అయిపోతుంది, దొరుకుతుంది. సో దీస్ ఆర్ ద బేసిక్ వార్మప్, లెగ్ రేజింగ్స్, వార్మప్ అండ్ కొన్ని సెల్ఫ్ డిఫెన్స్ కూడా చెప్పాము ఈరోజు. ఈ టూ సెల్ఫ్ డిఫెన్స్ వచ్చేసి బేసిక్ వే. ఇంకా మంచి మంచి సెల్ఫ్ డిఫెన్స్ మీకు ముందు ఉంటాయి. స్పీడ్వి కానీ స్టైలిష్గా మీరు చూడాలనుకున్నా సరే ముందు చూపిస్తాను మీకు, లైక్ మూవీ స్టంట్స్ లాంటివి. సెకండ్ వచ్చేసి మీరేమన్నా కామెంట్లో ప్లీజ్ ఐ వాంట్ దిస్ అని అడిగితే ఇలాంటివి మీకు చూపిస్తాను. ఇంకోటి మీకు ఇంపార్టెంట్వి నైఫ్వి, గన్స్వి, ఆ డిఫెన్స్ కూడా మీకు అప్కమింగ్ ఎపిసోడ్లో చూపిస్తాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కొన్ని సెల్ఫ్ డిఫెన్స్ అండ్ చాలామంది బాడీ వర్కౌట్స్, యాప్స్ వర్కౌట్స్ ఇవి అడుగుతూ ఉంటారు. అవి కూడా నెక్స్ట్ ఎపిసోడ్ కవర్ చేసుకుందాము. సో సీ యూ ఆన్ నెక్స్ట్ ఎపిసోడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రెయిన్బో మీడియా. థ్యాంక్ యూ.